పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు గీతా మందిరం సెంటర్లో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద తుళ్లూరు మాజీ గ్రామ సర్పంచ్ ఆలూరి గోపాలరావు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాస్టర్, తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు దామినేని శ్రీనివాసరావు, బండ్ల శ్రీనివాసరావు, ఇందుర్తి నరసింహారావు, మేకల చిన్నబ్బాయి, జొన్నకూటి ఏడుకొండలు, మేరిగ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసినటువంటి రోజులు. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే పార్టీని పెట్టి భారతదేశంలో అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ చేతే మన్నలను పొంది అంతకు ముందు ఉన్నటువంటి మాటలకి తిరిగి ఎన్టీ రామారావు గారి వల్లనే ఆంధ్ర రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందిందని చెప్పి మన్నలను పొందినటువంటి గొప్ప వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఒక ప్రత్యేకతను తీసుకొచ్చి ప్రజాస్వామ్యానికే విలువలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎందుకనంటే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనకు దూరమైనా కానీ తెలుగువారు ఉన్నంత వరకు తెలుగువారి గుండె చప్పుడు ఎన్టీఆర్, తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి ఎన్టీఆర్. పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి మరి ప్రతి ఒక్కరికి కూడా కూడు గూడు నీడ కల్పించే ఉద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యం పథకం కానివ్వండి, జనతా వస్త్రాలు, అదేవిధంగా పేదవారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. అదేవిధంగా పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో 20 గ్రామాలకి ఒక మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకి పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి ఔన్నత్యాన్ని, తెలుగువారి కీర్తి ప్రతిష్టలని దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారి సినీ రంగంలో ప్రవేశించి అతి కొద్ది కాలంలోనే ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలు పోషించి రాముడుగా, కృష్ణుడుగా, దుర్యోధనుడిగా, కర్ణుడుగా, అర్జునుడిగా, బృహన్నలుగా మరెన్నో పాత్రలు పోషించి సినీ రంగంలో ఒక చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఆయన చూపినటువంటి మార్గంలో నడుస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనందరం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మనందరం కూడా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఈ రోజు తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవలను గురించి జొన్నకుటి ఏడుకొండలు, మేరిగ నాగేశ్వరరావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు బండ్ల పట్టాభిరామయ్య, కాటా అప్పారావు, జమ్ముల అనిల్, మూల్పూరి రాంబాబు, బండ్ల శ్రీనివాసరావు, మేకల చిన్నబ్బాయి, జమ్ముల హరికిరణ్, శ్రీరాములు, నాగరాజు మాస్టర్, కూచిపూడి మరియమ్మ, గడ్డం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్నగారు ఏదైతే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీ విజయాన్ని సాధించారు. ఆయన మాటలో ఈ రోజు కూడా నడుస్తున్నామంటే ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క సీనియర్ నాయకులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అన్నగారికి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నమస్కారం అండి. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో, మరి అన్నగారు తెలుగు జాతిని మరి మద్రాసీలు అంటామంటే మేము మద్రాసీలు కదా, మేము తెలుగు వారిని అని చాటి చెప్పిన ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా మరి
అన్నగారి విగ్రహానికి నివాళులర్పిస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా రాజకీయం అంటే రాజరికాల్లోనూ మరి పెద్ద పెద్ద మేధావుల్లోనూ మరి అటువంటి పరిస్థితుల్లో రాజకీయాన్ని కూడా సామాన్య మానవుడి దగ్గరికి, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల దగ్గరికి తెచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దక్కుతుంది. ఆ రోజుల్లో రాజకీయాలు మాట్లాడాలంటే మరి ఒక ఎమ్మెల్యే వచ్చారు, మరి మినిస్టర్ వచ్చారు, ఆ రోజు జరిగింది. అటువంటి పరిస్థితి నుంచి రాజకీయాల్ని బడుగు బలహీన వర్గాలు ఇంటి ముందుకు తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రకారంగా ఆ రోజు సమాజం ప్రకారంగా రాజకీయాలంటే మరి అందరికీ తెలిసే విధంగా ఎన్టీఆర్ ఒక స్వరయోగం స్థాపించారు. అటువంటి మహానాయకుడిని మరి 30 సంవత్సరాలైనా సరే ఈ రోజు ఇంత ఘనంగా చేసుకోవడం అందరికీ మరి ఎంతో ఆనందదాయకం. మరి ఆయన అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు కూడా మరి అన్నగారిని ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన నాయకుడు ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మనవి చేస్తూ రాయపూడి గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి గుంటూరు జిల్లా అఫీషియల్ స్పోక్ పర్సన్ షేక్ మహబూబ్ సుబానీ కోకిల పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం షేక్ మహబూబ్ సుబానీ కోకిల, షేక్ సాహెబ్ జాన్, చిలకా బసవయ్య ఎన్టీఆర్ సేవలను గురించి మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాయపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కుద్దూస్, రాయపూడి సహకార సొసైటీ అధ్యక్షుడు షేక్ పాన్ బాషా, చామకుర్తి రామారావు, తాతినేని చంటి, రాయపూడి నాగరాజు, రషీద్, షేక్ బడేబియా తదితరులు పాల్గొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్. మరి ఈరోజు రాయపూడి గ్రామంలో అన్నగారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మహానుభావుడు, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నటన సార్వభౌముడైనటువంటి మన అన్న ఎన్టీఆర్ ఆ రోజుల్లో మద్రాసీలు అని పిలువబడి తెలుగు జాతి అవమానానికి గురి అవుతూ ఉంటే నటన రంగం నుంచి సామాజిక రంగంలోకి వచ్చి 9 నెలల అనతి కాలంలోనే ప్రాంతీయ పార్టీని తెలుగుదేశాన్ని స్థాపించి అఖండమైనటువంటి విజయాన్ని సాధించిన ఏకైక ప్రాంతీయ పార్టీగా ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించాడు. గెలిచిన తర్వాత ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ప్రజలకు కావలసిన కూడు గుడ్డ, అదేవిధంగా ఉండటానికి పక్కా గృహాల యొక్క నిర్మాణాన్ని, సంక్షేమాన్ని, అదేవిధంగా అభివృద్ధిని ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ అఖండంగా అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కావాల్సినటువంటి టైంలో, అవసరమైనటువంటి సమయంలో జోహార్ అన్న ఎన్టీఆర్. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఆయన్ని పురస్కరించుకొని కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. గతంలో ఎన్నో విధాలుగా పేదలు ఇబ్బందులు పడుతుంటే పేదల సేవ మార్గంగా పార్టీ స్థాపించి, అదేవిధంగా బీసీలకి, మైనార్టీలకి అందరి సముచిత స్థానాన్ని కల్పించి మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాయపూడి గ్రామంలో మూల్పూరి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజున చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజకీయాలలో అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టకముందు ఒక విధంగా, పెట్టిన తర్వాత ఒక విధంగా రాజకీయ పార్టీలు మారినాయి. ఇలా రాజకీయం అంటే ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాన్ని తెలియపరిచినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున పేదవాడు గుప్పెడు అన్నం తింటున్నాడంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు కూడా ఆయన మరణించి 30 సంవత్సరాలైనా కానీ ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలే ఈ రోజు కూడా అన్ని ప్రభుత్వాలు
ఆ సంక్షేమ పథకాలనే కొనసాగిస్తున్నాయి. అలాంటి మంచి మంచి సంక్షేమ పథకాలు ఈరోజు ఏదైతే వృద్ధాప్యులకు పెన్షన్ పథకం కానివ్వండి, పక్కా గృహం కానివ్వండి, 2 రూపాయలకి కిలో బియ్యం కానివ్వండి, ఇలాంటి పథకాలు చరిత్రలో నిలిచిపోయేటువంటి పథకాలను అన్నగారు